श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 5 స్కందాలు చెప్పుకున్నాం. 6వ స్కందాన్ని కూడాను మనం 34 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 35వ భాగాన్ని చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఈ విధంగా అనేక రూపాలతో కూడిన జీవుల్ని అనేక విధాలుగా అపారంగా సృష్టించి అనేక లోకాల్లో ఆ సంతానాన్ని వృద్ధిపరిచినా కూడా దక్ష ప్రజాపతికి సంతృష్టి కలగలేదు. ఎవరి కొడుకు దక్ష ప్రజాపతి? నేను చెప్పుకున్నాం, ప్రచేతసుల కొడుకు కదా. ప్రచేతసులకి మారిష అనే అమ్మాయితో కలిగిన సంతానం. ఈయన సృష్టికే పుట్టాడు కాబట్టి ప్రజాపతి అన్నారు. అనేక రకాల సృష్టి చేశాడు, అయినా సంతృష్టి కలగలేదు. నానా విధాలైన ప్రాణులతో సృష్టింపబడి నిండి ఉన్న లోకాన్ని ఒకసారి చూసుకుని దక్ష ప్రజాపతి అంతరంగంలో ఎంతో సంతాపం చెందాడు. ఇక సృష్టించాలి అనే సంకల్పాన్ని విసర్జించాడు, వదిలిపెట్టాడు. పరమ పురుషుణ్ణి ఆయన్ని శరణు పొందాలని నిశ్చయానికి వచ్చాడు. ఏకాంతంగా చింతించాడు. ఆ శ్రీకాంతుణ్ణి సంతుష్ట స్వాంతుణ్ణి చేయాలి అనుకున్నాడు. మనస్తాపాన్ని పోకార్చి ఆనందాన్ని చేకూర్చేది ఆ కొండ చర్యల మీద శబర స్త్రీలు తమ విలాస వీక్షణాలు ప్రసరింపచేస్తూ విహరిస్తున్న వారు కలది. అపారమైన ఆనందానికి ఆలవాలమై ఉన్న కొండ లోయలు కలది అయిన ఒక ప్రదేశంకి వచ్చాడు. ఏమిటది? వింధ్య ప్రదేశం. ఆ లోయలోయలకి ప్రవేశించి తపస్సు చేద్దామని ప్రవేశించి అక్కడ సమస్త పాపాల్ని శాంతింపచేసే అఘమర్షణం అనే తీర్థంలో, అఘం అంటే పాపం, అఘమర్షణం అంటే పాపాన్ని తీసేసేది ఆ తీర్థం, అందులో నిత్యం స్నానం చేస్తూ ఆ దక్ష ప్రజాపతి అతి ఘోరమైన తపస్సు చేసి శ్రీమన్నారాయణుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. తన ముందు సాక్షాత్కరించిన శ్రీహరుని స్తోత్రం చేశాడు. హంసగుహ్యం అనే స్తోత్రంతో. దాని అర్థం, హంసగుహ్య స్తోత్రం అర్థం చెప్పుకుందాం. అన్నిటికీ చివరవాడైన సర్వేశ్వరుడికి, అంటే ఆ తర్వాత ఎవరు ఉండరు, అతనికి ముందు ఎవరు ఉండరు అన్నమాట. అటువంటి సర్వేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను. అమోఘమైన అనుభూతియే ఆకారమైన వాడికి నమస్కారం చేస్తున్నాను. గుణవంతుడై విరాజిల్లుతూ నిమిత్త మాత్రంగా బంధుమిత్రుల రూపంతో వెలుగొందే పరమాత్మకు ప్రణామం చేస్తున్నాను. గుణాల్లో చిక్కుకున్న వారికి, కేవలం తాత్విక బుద్ధితో అన్వేషించే వారికి ఎంతగా తాపత్రయపడినా నీ ఉనికి తెలియరానిది. మొదటి నుండి ఉన్నవాడివి నువ్వు, మోక్షానికి పరమావధి అయి ప్రకాశించువాడవు నువ్వు. అటువంటి అంతర్యామి అయిన నిన్ను ఆశ్రయిస్తున్నాను నేను. జీవేశ్వరుడు అంటే జీవుడు, ఈశ్వరుడు సర్వకాల మిత్రులు. ఎప్పుడు కూడా జీవుడు పరమేశ్వరుడు ఎప్పుడు మిత్రులే. నగరం అని చెప్పబడే ఈ దేహంలో, ఈ దేహాన్ని ఒక పురం అంటారు కదా, ఈ దేహమందు జీవునితో పాటు మిత్రుడు ఈశ్వరుడు కూడా సర్వ జగత్ సాక్షి కలిసి జీవిస్తూ ఉన్నాడు. సమస్త జీవుల దేహములందును ఆత్మరూపంలో నివసిస్తావు నువ్వు.
కానీ ఆ జీవులు అంతర్యామిగా ఉన్న నిన్ను గుర్తించడం లేదయ్యా. వారు తమలో తాము స్నేహం చేస్తున్నారే కానీ పరమాత్మ అయిన నీతో స్నేహం చేయటం లేదు. గుణాల్లో చిక్కుకున్న ఈ జీవులు గుణాలకు అధీశ్వరుడు అయిన నిన్ను దర్శింపలేకపోతున్నారు. అటువంటి గుణవంతుడమైన నిన్ను నుతిస్తున్నాను, స్తోత్రం చేస్తున్నాను. శరీరం, ప్రాణాలు, ఇంద్రియాలు అనే మనోవృత్తులు, శరీరము, ప్రాణములు, ఇంద్రియములు అనే మనోవృత్తులు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథివీ అనే పంచభూతాలు, పృథివీ తేజో వాయురాకాశాలు, అలానే పంచేంద్రియాలు, పంచప్రాణాలు కలిగి ఉన్న ఈ దేహమే తాము అనుకుంటున్నారు. ఆ భావంతోనే అంతర్యామి అయిన నిన్ను గుర్తింపలేకుండా ఉన్నారు. వారికి వివేక బుద్ధి ప్రాప్తించినప్పుడు ఇంద్రియాదులు వేరని, జీవుడు వేరని తెలుసుకుంటున్నారు. ఈ సృష్టిని అంతటినీ పరికించేవాడు, సమస్తానికి మూలమైన వాడు, విశ్వహితుడైన ఆదిపురుషుడు ఒకడున్నాడు. అటువంటి పరమ పురుషుడవైన నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా. ఈ స్తోత్రం రేపు మనం కొనసాగిద్దాం 36వ భాగంలో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ.